తెలిసినవాడు. అంటే ఇప్పుడు నా కన్ను దేన్ని చూస్తుందో నాకే తెలుస్తుంది, పక్కనోడికి తెలీదు. నేను ఇటుపక్కే నుంచుని ఆయన్నే చూస్తున్నట్టు వింటున్నాను, నా ధ్యాస ఎక్కడో ఉండొచ్చు. అవతల వాడికి నేను దేన్ని ఆలోచిస్తున్నానో, ఏ దాని గురించి చింత ఉందో నాది అన్నది తెలియదు. సహజంగా మానవులకి మనం చేసేది, మనలో మార్పులు ఏమొస్తున్నాయో కూడా మనం గమనించుకోలేని స్థితిలో ఉంటూ ఉంటాము. కొన్ని కొన్ని నచ్చుతూ ఉంటాయి, కొన్ని కొన్ని విరక్తి వచ్చేది. ఎందుకు వచ్చిందంటే తెలీదు, కారణం ఉండదు. గుణప్రభావ దోషాలు అంటారు. గుణప్రభావాలు మళ్ళీ ఏమవుతాయి, నిన్ను మళ్ళీ ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి కూడా తీసుకెళ్ళి, అదే మనస్సు, అదే ఇంద్రియాలు, అదే శరీరం, ధర్మాన్ని పట్టుకుని సత్సంగత్వం చేసుకుంటూ పోతే ఒక ప్రభావం నీ మీద ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా దుష్టులతో సహవాసం చేస్తే, దుర్గుణాలకి అలవాటు పడిపోతే దాని ప్రభావంలో నేను దిగజారిపోతూ ఉన్నాను. అయితే ఇవన్నీ తెలిసినవాడు అంటే ఇంద్రియాలు, ఆ వస్తు విషయాలు ఇవన్నీ కూడా అనుభవించేది ఎవరు, ఏది అనుభవిస్తుంది, ఎంత అనుభవిస్తుంది, ఎందుకు అనుభవిస్తుంది, అవన్నీ కూడా తెలిసినవాడు పరమాత్మకి. అందుకే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు. ఎవరి గురించి? నీ గురించి, నా గురించే కాదు, సర్వుల గురించి తెలుసు. ఇంతకు ముందు అధ్యాయాలు ఏవైతే ఎన్నో జన్మలు నువ్వు తీసుకున్నావు, నేను తీసుకున్నాను, కానీ నాకు అన్నీ గుర్తున్నాయి, నీకేం గుర్తులేవు అన్నాడు. అంటే పుట్టక ముందు గుర్తుంటుంది, పుట్టినప్పటి నుంచి మళ్ళీ మాయామోహాలకి లోబడిపోయి జననం నుంచి మరణం దాకా కూడా మళ్ళీ వీటికే నేను లోబడిపోయి ఉంటున్నాను. మళ్ళీ జ్ఞానం పెంచుకునే విధానంగా నేను ఆచరించట్లేదు, అటువైపుగా నా మనస్సు వెళ్ళట్లేదు. మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఇలాగే కొట్టుమిట్టాడుతూనే ఉంటాము. అందరివి అన్నీ తెలిసినవాడు. అందుకే సర్వ ఇంద్రియ గుణాభాసం, ఇంద్రియాలు గ్రహించగలిగే విషయాలన్నిటినీ కూడా తెలిసినవాడు. అలాగే సర్వేంద్రియ వివర్జితం, మళ్ళీ ఇక్కడ సర్వ అన్ని అంటే వాస్తవానికి ఇంద్రియాల రహితంగా. వివర్జిత అంటే ఏంటి? వదిలేయటం. ఏదన్నా పట్టుకుంటే కదా వదలటం. నేను ఏదన్నా పట్టుకున్నప్పుడు వదిలేనంటే అర్థం ఉంది. పట్టుకొని వాడు వదలటం ఎలా కుదురుతుంది? సర్వాతీత, గుణాతీత అన్నీ అన్నప్పుడు పరమాత్మ అన్నిటికీ అతీతంగా ఉన్నాడు కాబట్టి ఇవి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఉన్నాడు కాబట్టి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి తను చూడట్లేదు, చెయ్యట్లేదు. అందుకే వివర్జిత అంటే ఇంద్రియాల వస్తు విషయాల పట్ల అలా గ్రహించగలిగేలాగా చేసింది పరమాత్మ, కానీ వాటిని లేకుండా కూడా ఉంటాడు. వాస్తవానికి ఇంద్రియాలకి రహితంగా ఉంటాడు. అసక్తం సర్వభృచ్చేవ, అసక్తం అంటే ఆసక్తి రహితంగా. ఎవరి పట్ల? సర్వభుక్ చేయవ అంటే సర్వ అంటే అన్నిటినీ రక్షించేవాడు, పోషించేవాడు ఆ పరమాత్మ. కానీ ఆసక్తి దేని మీద లేదు. మనకి సాధారణంగా లౌకికంగా ఏమవుతుందంటే, నాకు నచ్చినా నచ్చకపోయినా కొంతమందితో కలిసి ఉండటమో లేకపోతే కొన్ని వస్తువులు నేను వాడుకోవటమే చేసినప్పుడు ఏమవుతుందంటే, కాలానుగుణంగా వాటికి నేను అలవాటు పడిపోతూ ఉంటాను. అవి లేకుండా ఉండలేని స్థితికి నేను వెళ్ళిపోతాను. దేని మీద ఆసక్తి లేకుండా సర్వాన్ని కూడా ధరించి ఉన్నవాడు, సకల జగత్తుని కూడా ధరించి ఉన్నవాడు ఆ పరమాత్మ. ధరించడమే కాకుండా ఎలా అంటే, పుట్టడానికి మూలము, పోషణకి మూలము, లయానికి మూలం. మళ్ళీ పుట్టినప్పటి నుంచి లయమయ్యేదానికి కూడా దాని మధ్యలో ఏదైతే ఉందో దాని అన్నిటికీ కూడా ఆధారంగా ఉన్నవాడు. రక్షించేవాడు తానే, పోషించేవాడు తానే, ధరించేవాడు. ఆ స్థితిలో అలా ఉండటానికి గల కారణం కూడా పరమాత్మ. అందుకే అసక్తం సర్వమృచ్చేవ అని చెప్పి నిర్గుణం గుణభోక్తుచ. నిర్గుణం అంటే త్రిగుణాలకి అతీతంగా, అందుకే గుణాతీత అంటాం. పరమాత్మ తత్వంలో గుణాతీత, సర్వాతీత అంటారు. నిర్గుణుడు. ఏవైతే మనకి 3 గుణాలు ఉన్నాయి, సాత్విక, రాజస, తామస. ఇప్పుడు నాకు కోపం వచ్చిందంటే నేను ఒక గుణానికి లోబడిపోయాను. ఆ గుణానికి లోబడిపోయి ఇంకా నేను మళ్ళీ అందులోంచి సాత్వికానికి రావడానికి నాకు 2 రోజులు పట్టొచ్చు, లేకపోతే ఆ మనిషిని చూడగానే మళ్ళీ నేను అంతే ఉద్రేగానికి లోనైపోవచ్చు. ఆ బాధ కారణంగా అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే నేను దానికి లోబడిపోతున్నాను, నేను అందులోంచి బయటికి రాలేదు. మళ్ళీ కాలానుగుణంగా కొన్ని రోజులైపోయి కొన్ని సంవత్సరాలు అయితే కానీ నేను మళ్ళీ మామూలుగా వ్యవహరించలేను కొన్ని విషయాలలో. కానీ ఇక్కడ పరమాత్మ ఆ గుణానికి లోబడి ఒక్కొక్క అవతారంలో కొన్ని కొన్ని లీలలుగా, ఎందుకు లీలా విశారదుని పరమాత్మని అంటామంటే, మనకిలాగే ఈయన మీద కోపం వచ్చింది కాబట్టి నేను ఇంతో మాట్లాడట్లేదు, ఆయన తిట్టాను, కొట్టాను, పిల్లాన్ని కొట్టాను, ఇవన్నీ అంటే నేను అప్పుడు కోపంలో ఉన్నాను. అంటే ఒక గుణానికి లోబడిపోయాను, అందులోంచి మళ్ళీ నా కోపం తగ్గి, నా బీపీ తగ్గి, ఇవన్నీ తగ్గడానికి వ్యవధి పడుతుంది.
కానీ గుణాతీత స్థితి అయిన పరమాత్మ అంటే కొన్ని కొన్ని అవతారాల్లో తాను కూడా యుద్ధాలు చేసినట్టు అన్నీ వధించినట్టు అన్నీ ఉన్నాయి, కానీ అవేవి ఆయనకి అంటావు. ఎందుకు అంటావు అంటే ఆ గుణానికి లోబడినట్టుగా అనిపిస్తాడు, కానీ దేనికి లోబడడు. పరమాత్మ అన్నిటికీ అతీతంగా ఉన్నవాడి. అన్ని గుణమయంగానే సృష్టిలో అన్నీ ఉంటాయి, కానీ పరమాత్మ ఒక్కడే గుణాతీతంగా ఉంటాడు, ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. అందుకే ఇక్కడ గుణ భోక్తృ అంటే ప్రకృతి యొక్క త్రిగుణాల్ని భోక్త, ఈ త్రిగుణాల మయంగా అనుభవించేవాడు. అయినా అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తాడు, కానీ ఇక్కడ మళ్ళీ అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చేవ నిర్గుణం గుణభోక్తృ చ. అతడు ఇంద్రియాల గ్రహించే విషయాలన్నిటినీ కూడా తెలిసినవాడు, కానీ వాస్తవానికి ఇంద్రియాదులకి అతీతంగా ఉన్నవాడు. ఆసక్తి రహితంగా సమస్త జగత్తుని భరించి ధరించి ఉన్నవాడు. నిర్గుణుడైన గుణాతీతమైన ఆ పరమాత్మ ప్రకృతి సంబంధం వల్ల గుణాను అనుభవాలు కలిగి ఉన్నవాడులాగా అనిపిస్తాడు, కానీ వాస్తవానికి గుణాతీతమైన స్థితిలో ఉంటాడు. పరమాత్మ తత్వం గురించి చెప్తూ ఏదైతే నీకు అమృతపానంతో సమానం అని చెప్పి సర్వము పరమాత్మ అని ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా ఈ ఇంద్రియాలన్నిటికీ కారణమైన వాడు పరమాత్మ. ఎందుకంటే ఇప్పుడు నా శరీరంలో చైతన్య శక్తి ఉంది కాబట్టి నేను ఇంకా జీవించి ఉన్నాను. ఈ జీవించినప్పుడు ఏమవుతుంది, ఈ జీవుడికి అంటే చుట్టూ ఉన్న వాటి సంపర్కం వల్ల దానివల్ల ఏదో ఒకదానికి రాగం వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, నేను వేసుకున్నాను, నేను కొనుక్కున్నాను, నేను తెచ్చుకున్నాను, ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. అలాగా ఈ ఇంద్రియాలంతటా కూడా సరిగ్గా దాన్ని విరుద్ధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంద్రియాలు లేనివాడు ఎవడూ లేడు కదా. ఈ లౌకికంలో చూస్తే దేనికో దానికి కొంతమందికి చూసిందల్లా కావాలనిపిస్తుంది, కొంతమందికి విన్నదల్లా అటు పక్కకి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ అనంతమైన ఆ పరమాత్మ ఇంద్రియాలు దాని తన్మాత్రలు చాలా విశేషంగా పట్టుకోవాలి. ఆ మనస్సుని స్థిరంగా ఉండటానికి, లేకపోతే ఆ మనస్సునే మళ్ళీ చంచలత్వానికి లోబడేలాగా చేస్తాయి. శబ్ద స్పర్శ రసరూప గంధాలు. వాసన మొగుముడలాడిపోతుంది అంటే అబ్బబ్బా, ఎక్కడ లేని ఆకలి లేని వాళ్ళకు కూడా ఆ వాసన చూసి అక్కడ ఉన్నది చూసి పదార్థాలు చూసేసరికి నోరు ఊరుతుంది, తినబుద్ధి అవుతుంది. నీకు ఆకలి లేదు, కానీ అవి చూసేసరికి కాస్త ఇంపుగా కనిపిస్తున్నాయి, బాగున్నాయి అనిపిస్తుంది, వాసన గుమగుమలాడిపోతుంది, తినాలని అనిపించేస్తూ ఉంటుంది సాధారణంగా. అప్పుడే తిని కూర్చున్నా, ఏదో టీవీలో చూస్తున్నా, ఇంకెవరో తింటున్నారు అంటే అది చాలా పదార్థాలు బాగున్నాయి అని అనిపించేసరికి ఏమవుతుంది, మనకు కూడా తినాలనిపిస్తుంది. నువ్వు తినేసున్నావు, కానీ తినాలని అనిపించింది అంటే ఇంద్రియాలన్నీ విషయాల పట్ల చూసింది, వాసన, శబ్దము, స్పర్శ ఇవన్నీ కూడా చంచలత్వానికి గురి చేసేలాగా ఉంటాయి. ఆ పరమాత్మ అనంతం, ఆది అంతం లేనివాడు. అందుకే ఇక్కడ గుణానికి లోబడినట్టుగా గుణమయంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు, కానీ గుణాతీత స్థితిలో ఉంటాడు. తెలుసుకోదగిన స్వరూపము తత్వము పరమాత్మది. సగుణ రూపంలో ఉన్నది తానే, నిర్గుణుగా ఉన్నది కూడా తానే. నిర్గుణ తత్వం నాకు అర్థం కాదు కాబట్టి సగుణని అర్థం చేసుకుంటూ క్రమేణా అప్పుడు నాకు స్థిరత్వం వచ్చిన తర్వాత అప్పుడు నాకు నిర్గుణ స్థితి అర్థమవుతుంది. ఒకేసారి ఆ స్థితిలో నేనేమి కారణ జన్మంగా పుట్టిన దాన్ని కాదు. మనం అట్లా పుట్టలేదుగా, కోరికమయంగా పెరిగాము, కోరికమయంగానే పోయాము. అందుకు నీ కోరిక తగ్గట్టుగానే మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉన్నా, దానికి తగ్గట్టుగానే మళ్ళీ కర్మలు కూడా చేస్తూనే ఉన్నాము. అనంతమైన పరమాత్మ. అందుకే కొన్ని కొన్ని పురాణాల్లో దాని గురించి చాలా చక్కగా చెప్తారు. అంటే లెక్క పెట్టలేనన్ని గుణమయంగా ఉన్నట్టుగా, ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు బ్రహ్మ నేనే, విష్ణువు నేనే, మళ్ళీ ఆ రుద్ర నేనే అన్నాడు. మళ్ళీ ఒకటి తమో గుణం బయటకు ఒకలాగా ఉంది, లోపల అంతరంగికంగా ఇంకో గుణం అని చెప్తున్నారు. అంటే లోపల ఒకటి బయట ఒకటి మనకైతే ఉంటాయి. బయటికి చాలా తేనె పూసినట్టుగా మాట్లాడడానికి, లోపల వాళ్ళ మీద చాలా ద్వేషం ఉంటుంది, 190 తిట్టేసుకుంటూ ఉంటాను నేను. బయటకు మాత్రం నవ్వుతూ మీరు ఎంత మంచివారండి అంట. అంటే పరమాత్మ కూడా అలానే ఉంటాడా అంటే లేదు. అంటే ఒక్కొక్క క్రియ ఏదైతే పోషణ ఒక బాధ్యత, అలాగే సృష్టి ఒక బాధ్యత, లయం ఒక బాధ్యత. అందుకుని ఇప్పుడు సృష్టి క్రమంలో ఉన్నప్పుడు మనకి మహాపురాణంలో చెప్పినట్టుగా బ్రహ్మ వచ్చేసరికి రజోగుణం, అంతరంగికంగా బాహ్యంగా కూడా అదే గుణం ఉంటుంది. కానీ
మళ్ళీ రుద్ర స్వరూపంలో కానీ బాహ్యానికి ఒక గుణం, లోపలికి ఒక గుణం, బాహ్యానికి తమో గుణం, లోపలికి మళ్ళీ సాత్విక గుణం. అలాగే మళ్ళీ విష్ణువు అయినా సరే బాహ్యానికి సాత్విక గుణం, లోపల మాత్రం తమో గుణం, లోపల ఒకటి బయట ఒకటి. అంటే ఒక క్రియ జరగాలంటే ఇన్ని లోపల, అంటే ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావాలి. గుణాతీతం అని పరమాత్మని చెప్తున్నాం. మళ్ళీ గుణమయంగా ఎందుకుంటాడంటే అక్కడ లోకరీత్యా కొన్ని క్రతువులు చేసేటప్పుడు ఆ గుణానికి లోబడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది వాస్తవం కాదు. అందుకే ఇంతకు ముందు శ్లోకాలు సత్ అసత్, ఉనికి ఉన్నది ఉనికి లేనిది, ఎలా అయితే అంతకు ముందు అధ్యాయంలో కూడా చెప్పినట్టుగా అవ్యక్తము వ్యక్తము, వ్యక్తమైందంటే కనిపిస్తుంది, అవ్యక్తం నుంచి వ్యక్తమవుతున్నాయి, వ్యక్తమన్నీ కూడా కాలానుగుణంగా మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయన్నదే పరమ వాస్తవం. అందుకే పరమేశ్వరుడు లెక్క పెట్టలేనన్ని గుణమయాలుగా అవతారమయాలుగా ఉంటూనే ఉన్నాడు. ఒక గుణానికి ఇంకో గుణానికి, ఒక అవతారానికి ఇంకో అవతారానికి అసలు సంబంధం లేనట్టుగా విరుద్ధంగా కూడా మనకి అనిపిస్తూనే ఉంటాయి. ప్రకృతిలో సహజంగా ఎలా అయితే గాలి బాగా వేస్తుంది, వర్షం బాగా పడుతుందంటే వేడి వేడి ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. బాగా వేడిగా ఉందంటే ఏమనిపిస్తుంది, కాస్త చల్లగా ఏదన్నా పడితే బాగుందనిపిస్తుంది. అలాగే మనకి పౌర్ణమి రోజు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఏదన్నా అలా చూస్తూ ఉండాలి. అంటే ప్రకృతికి తగ్గట్టుగా మనలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. వికారాలు కాస్త ప్రశాంతంగా అవ్వటానికి ఉంటుంది, మళ్ళీ ఉద్వేగానికి లోబడేలాగా కూడా ఉంటూ ఉంటున్నాయి. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఇంద్రియాలకి సమన్వయం అవుతున్నట్టుగా, ఇంద్రియాలకి లోబడుతున్నట్టుగా ప్రాకృతికము, కానీ ఇక్కడ దానికి సంబంధం లేకుండా అతీతంగా ఉంటాడు అన్నిటినీ కూడా. అందుకే ప్రకృతికి ఇంద్రియాలు లేవే, సర్వత్రా ఎప్పుడూ ఉండమన్న పరమాత్మ సర్వవ్యాపిగా ఉంటూనే ఉన్నాడు. అందుకే అన్నిటిలో గుణమయంగా కనపడదంటే ప్రకృతికి లోబడి మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ పరమాత్మ ఎలా అయితే మాయను కూడా తన ఆధీనంలో పెట్టుకున్నాడో, ప్రకృతి కూడా తనకి అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. దాని ప్రభావం ఆయన మీద ఏముండదు, ఎప్పుడూ సచ్చిత్ ఆనంద స్వరూపంగా నిశ్చలంగా ఉంటాడు. కొన్ని కొన్ని ఉపనిషత్తుల్లో కూడా ఎలా అయితే ఆపానిపాదోజి జవనో గ్రహీత పశ్యత్యా చక్షు సా శృణోత్యా కర్ణ, అంటే ఆ పరమాత్మ పాదాలు చేతులు, ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా అన్ని పాదాలు అయినవే, అన్ని చేతులు అయినవే, అన్ని శిరస్సులు అయినవే, అన్ని ముఖాలు అయినవే, అన్ని చెవులు ఆయనవే అని చెప్పారు. ఇక్కడ అన్నన్ను ఉన్నాయా అంటే అవి ఉంటేనే నేను చెయ్యగలను. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు కాళ్ళు కావాలి, ఇక్కడి నుంచి ఆ వస్తువు నేను తీసుకోవాలంటే నా చెయ్య కావాలి, ఆ తీసుకున్న వస్తువు నోట్లోకి వెళ్ళాలంటే నా చెయ్యి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఇవి ఉంటే కానీ నేను కొన్ని చెయ్యలేను. సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మకి కాళ్ళు చేతులతో చెవులతో దీంతో దేంతోనూ పని లేదు, అవి అక్కరు లేదు. ఆ అవగాహన, అన్నీ చూస్తున్నాడు, అన్నిటా ఉంటూ ఉన్నాడు, అన్నీ వింటూ ఉన్నాడు. త్రికాలాలు యందు అన్ని అవస్థల యందు కూడా స్పష్టంగా, నువ్వు బయటకి వ్యక్తంగా అంటే మాటలు రూపంలో నేను చెప్పకపోయినా సరే నా భావన ఏంటి, నేను తర్వాత ఏం చేస్తానన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినవాడు. ఎందుకంటే సాక్షిభూతుడిగా లోపల ఉన్నాడు. అందుకే ఆయన స్వరూపము అలౌకికమైనది. ప్రపంచంలో ఎలా అయితే తల్లిదండ్రులు ఇట్లా అంత కుటుంబ భారానంతా కూడా వాళ్ళు ఆసక్తితో వహించి పోషిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా మనకిలాగా నాకు ఇప్పుడు ఏదో చెయ్యాలని నేను అలసిపోయాను కాబట్టి నేను ఇది చేశాక నువ్వు చెప్పిన పని చేస్తా ఉంటారు. తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుని ఉంటే మనకి నిజంగా అన్ని సౌకర్యాలతో అన్నీ మనం వైభోగపూరితంగా మనం పెరిగే వాళ్ళమా? వాళ్ళది ముందు వాళ్ళది వాళ్ళ ఇష్టము, వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి తగ్గట్టుగా అన్నీ చూసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకుందాం అని పెడితే ఏ పిల్లలు సరిగ్గా పెరగగలరు? ఎవరి అవసరాలు తీరుతాయి, వాళ్ళ అవసరాలు వాళ్ళ అన్ని జాగ్రత్తగా చూసుకుని పిల్లలకి తర్వాత అని అనుకుంటే నడుస్తుందా? నడవదు. ఇక్కడ వాళ్ళు కూడా ఎలా అయితే ఆ భారాన్ని మోస్తూ ఉంటారో, ఆ పరబ్రహ్మ పరమాత్మ కూడా ఆసక్తి లేకుండా అన్ని విధాలుగా అందరి భారాన్ని వహిస్తూ పోషిస్తూ, పైగా ఎక్కడా లోపం లేకుండా. నేను నా పిల్లల్ని చూడటం పెద్ద విశేషం ఏమి కాదు, నేను కన్నాను కాబట్టి, నాకు రక్త సంబంధం ఉంది కాబట్టి. అందరి పట్ల ఒకేలాగా నేను ఉండగలనా? సాధారణంగా అవ్వదు. అంత బయట పిల్లల దాకా వెళ్ళక్కర్లేదు. నా పిల్లల్ని నేను చూసుకున్నట్టుగా నా చెల్లి పిల్లల్ని నేను చూడలేకపోవచ్చు, నా అన్న పిల్లల్ని నేను చూడలేకపోవచ్చు. నా పిల్లలు అనేసరికి ఒకటి వచ్చింది. దీని తర్వాత అప్పుడు మన కుటుంబంలో పిల్లలకి బయట వేరే వాళ్ళకి మళ్ళీ అక్కడ కూడా వస్తుంది. అంటే కొద్దిగా రాగం అన్నది ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది. కానీ
సర్వ ప్రాణుల పట్ల కూడా ఒకే రకంగా సుహృదంగా ఉండగలిగిన వాడు, అందరికీ హితాన్ని ఎల్లవెల్లలా చేస్తూ ఉన్నవాడు, అందుకే తెలుసుకోదగిన వాడు, జ్ఞేయ స్వరూపుడు, సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ సర్వదా ఆసక్తి రహితంగా ఉంటాడు, వికారాల రహితంగా ఉంటాడు, దోష రహితంగా ఉంటాడు. ప్రకృతి సంబంధించిగా అన్నీ ధరించినట్టుగా ఉంటాడు, కానీ మళ్ళీ ఆయన అలౌకికంగానే ఉంటాడు. అన్నిటా అంతటా ఎప్పుడు ఉంటూ కూడా అన్నిటికీ మళ్ళీ అతీతంగా ఉంటాడు. కళ్ళకు చూసే శక్తి, చెవులకు వినే శక్తి అన్నీ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ చంచలత్వానికి లోబడకుండా వినపడిందంతా కూడా నేను మళ్ళీ నా మదిలో దాచుకోకుండా పనికొచ్చేదాన్ని నేను గ్రహించి పనికొచ్చేదాన్ని మననం చేసుకోవటం నేర్చుకోవాలి. చూసిందల్లా కూడా పరమాత్మ సృష్టిలో భాగం మహప్రసాదం అని అనుకోవాలి, కానీ నేను ఏదైతే ఉద్ధరింపబడతానో దానికి పరిమితిగానే ఉండటం నేర్చుకోవాలి. వినబడేది కనబడేది ఇవన్నిటిలో నువ్వు ఎప్పుడైతే నియంత్రణ అన్నది నిగ్రహం అన్నది నువ్వు తెచ్చుకోగలవు, నాలుక రుచి తెలుస్తుంది, అలాగే చెవులకి శబ్దం తెలుస్తుంది, చర్మానికి స్పర్శ తెలుస్తుంది, ఒకటికొకటి తోడైన అంటే చూడటానికి బాగుంది, వినటానికి బాగుంది, అలాగే వాసన బాగుంది, రుచి అంతకన్నా బాగుంది, ఇంకా ఇంకా కావాలని ఎలా అయితే అనిపిస్తుందో, ఎంత నచ్చినా సరే రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అదే పెట్టినప్పుడు నాకు ఏమైపోతుంది, విరక్తి వచ్చేస్తుంది. నచ్చింది ఎంతైనా సరే ఒక్కసారి తింటాను, రెండుసార్లు తింటాను, రోజు అదే పెట్టి ఇంకో ఏ వస్తువు ఇవ్వకపోతే నాకు ఎలా ఉంటుంది. అలాగే చుట్టూ కనిపించేవన్నీ కూడా సకల చరాచర జీవరాశుల మయంగా కూడా భేదాలతో ఉన్నట్టుగా స్వభావాలు వేరుగా గుణాలు వేరుగా ఇన్ని కనిపిస్తున్నాయి, కానీ అన్నీ పరమాత్మయే మూలము, అదే పరమ సత్యము, నిత్యము సత్యము. సకల ప్రాణుల్లో కూడా ఇంద్రియాల రూపంలో ఉంటున్నాయి, కానీ వాళ్ళు మరణించాక ఇంద్రియాలు ఏమవుతున్నాయి, ఏమి పనిచేయట్లేదే. చెవులు ఉన్నాయి కానీ వినపడతాయా, చేతులు ఉన్నాయి కానీ దాన్ని ఏమన్నా పట్టుకుంటాయా, జీవి అన్నది లోపల నుంచి వెళ్ళిపోతే ఇక్కడ అన్ని అవయవాల్లో ప్రకాశిస్తున్న శక్తికి కారణం పరమాత్మ. ఇంద్రియాల ద్వారా ఒకదానికి లోబడిపోయే ఉండేలాగా మనం అవుతున్నాం, కానీ అవయవాలు లేకపోయినా సరే ఆ ప్రకాశంలో ఎప్పుడూ తరుగులేదు. ప్రాణి మరణిస్తే ఇంద్రియాలు ఉంటున్నాయి కానీ అవి పని చెయ్యవు, వాటి ప్రకాశం ఎప్పుడూ తగ్గదు. టీవీ రిమోట్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే టీవీ పనిచేస్తుంది, ఈ రెండు ఆపేసినప్పుడు అది పని చేయట్లేదు అనటానికి కుదరదు. పని చేసేదే కాకపోతే నేను ఆపేశాను, అలాగే నా ఇంద్రియాన్ని నేను ఎక్కడ నియంత్రించాలో నాకు తెలియాలి, ఆ ప్రకాశానికి కారణం ఏంటి తెలియాలి, దాన్ని నేను సరిగ్గా వినియోగించుకోవటం కూడా నాకు తెలియాలి. ఆ ప్రకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవటం ద్వారా నిరంతరం ఆ ప్రకాశం అన్నది ఇంకా 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 తేజస్సుతో కూడుకుని ఉంటుంది. అందుకని ఆసక్తి రహితంగా నేను ఉండాలి. ఇలా ఆసక్తులు పెంచుకోకుండా అవి నాకు మళ్ళీ ఏం చేస్తాయి, వికారాలను తీసుకొస్తాయి. అందుకే మూడు గుణమయంగా ఉన్న సాత్విక గుణం, రజోగుణం, మళ్ళీ తమో గుణం. ఈ శరీరం ఎప్పుడు మూడు గుణాలమయంగానే ఒక కోపం వస్తుంది, బాధ వస్తుంది, మళ్ళీ ఒక్కొక్కసారి బద్ధకం కూడా వస్తుంది. కానీ ఈ శరీరాన్ని నేను సరిగ్గా వినియోగించుకోవాలంటే కారు ఉంది, అందులో మనకి ఎలా అయితే పెట్రోల్ పోయిస్తేనే అది ముందుకెళ్తుంది, అప్పుడే మనం దాన్ని వాడుకోవటానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇంద్రియాలన్నీ ఉన్నాయా దాన్ని నియంత్రించుకోవాలి, సాత్విక గుణాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఈ నియంత్రణ అన్నది మళ్ళీ ధర్మాన్ని పట్టుకుని ఉండాలి, అప్పుడే ఆ జీవి ఉద్ధరింపబడతాడు. అన్ని ప్రతి ఒక్క జీవిలో కూడా మూడు గుణాలే ఉంటాయి, ఆ మూడు గుణమయంగానే అన్నీ కూడా సృష్టించబడ్డాయి. మన ప్రవర్తన బట్టి దాని ఫలితాలు మారిపోతూ ఉంటాయి. వాటిని బాధించేలాగా ఇంకొకరిని బాధించేలాగా కాకుండా నేను బాధింపబడకుండా వీటి ద్వారానే నేను ఉద్ధరింపబడేలాగా, ఎందుకంటే కేవలం పరమాత్మే సాక్షి. వాక్కుల ద్వారా చేతల ద్వారా ఎలా అయితే మనస్సుకి కానీ వాక్కుకి కానీ అందనివాడు పరమాత్మ. అయినప్పటికీ భక్తుడు ఆ జీవి ఎప్పుడైతే ప్రకృతిలో భాగం, ప్రకృతికి మూలం పరమాత్మ, ప్రతిదానికి మూలం పరమాత్మ, పరమాత్మే ఈ గుణములకి కారణం, కానీ ఆ గుణాల్లో మళ్ళీ ఉండట్లేదు, అందుకే గుణాతీత అంటాం. ఈ ప్రకృతి సంబంధమైన సమస్త గుణాల్ని భోక్తగా అంటే అనుభవించేది నేనుగా భావిస్తున్నాను, కానీ ఇక్కడ అనుభవించేది ఎవరు అంటే ఎవ్వరూ కాదు. కాలానుగుణంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎంత రుచి బాగున్నా సరే ఆ రుచి నాకు ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ ఇంకా ఆకలేసి ఆ సమయంలో రుచి ఉన్నా లేకపోయినా బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఏది పెడితే అది మహాప్రసాదం అని తినేస్తాను. దానికి ముందున్న రుచి ఆ సమయంలో ఎందుకు ఉండట్లే
అంటే మనకి నిజంగా పరిమితికి మించి అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనకి విచ్చలవిడితనం వచ్చేస్తుంది, చంచలత్వం వస్తుంది. పరిమితిలో ఉండటం మనకి ఎప్పుడైతే అలవాటు పడుతుందో అప్పుడు నెమ్మదిగా ఉంటాం, పైగా పరమశాంతితో ఉంటాము. సర్వము పరమాత్మమయమే, కేవలం ఉన్నదే సాక్షిగా తాను ఒక్కడే, ఎప్పుడూ ఉంటున్నవాడు తాను ఒక్కడే. ఇదే పరమాత్మ తత్వం అని ఈ శ్లోకాలో చెప్పబడింది. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 15 శ్లోక సంపూర్ణం.